అక్రమంగా అరెస్ట్ చేసి దిగ్భగ్నం చేసిర్రు. దానికి నిరసనగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షులు ఆదర్ సాజి కానీ ఐసీ ఘోష్ కానీ ఈరోజు దీక్షను కొనసాగింపుగా ఈరోజు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తే దీక్షను భగ్నం చేస్తూ చెలో పార్లమెంటుకు విద్యార్థులు ఈ దేశ యువత ఈరోజు చెలో పార్లమెంటు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు చెలో పార్లమెంటు పిలుపునిస్తే వందలాది వేలాది మంది విద్యార్థి నాయకులను ఆందోళనకారులపైన ఈరోజు ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం నియంత్రణ పోగడల వల్ల ఈరోజు విద్యార్థులపైన లాఠీ చార్జీ చేయడం, విద్యార్థులపైన టీయర్ గ్యాస్ ప్రయోగించడం. వాళ్ళు ఏమైనా రౌడీలా, వాళ్ళు ఏమైనా గుండాలా, వాళ్ళు ఎవరి కోసం అడుగుతున్నారు? ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల యొక్క వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు విద్యార్థులు ఆందోళన చేస్తే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో చర్చాగోష్ఠి నిర్వహించాలని చేస్తే ఈరోజు మోడీకి ఈరోజు భయం పట్టుకుంది. మోడీ పార్లమెంటు సమావేశాలు నడపకుండా గేట్లకు తాళం వేసుకున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు మోడీకి ఈరోజు భయము? ఎందుకు నీ శాఖలో ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వత్తాసు పలుకుతున్నాం? ఎందుకు బర్తరాఫ్ చేస్తలేవని ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం లీకేజ్ల ప్రభుత్వం. గతంలో 2024 సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ మొదటిసారి విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు లీకేజ్ అయింది. మొన్న మహారాష్ట్రలో టెట్ పరీక్ష లీకేజ్ అయింది. దాంతోపాటు యూజీసీ సిఈటి సంబంధించిన పరీక్షల లీకేజ్ అయింది. దీనికి అంతటి కారణం ధర్మేంద్ర ప్రధాన్. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సంస్థలో ఈరోజు అనేక అవకతవకలు జరుగుతున్నాయి. బీజేపీ నాయకులు, బీజేపీ అనుబంధంగా ఉన్న సంస్థ నాయకులు ఈరోజు లీకేజ్ కారకులు అవుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలి. గతంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు నీట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఎన్టీఏ దారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ రాష్ట్రాల విద్యార్థులు ఆ రాష్ట్రంలో నీట్ పరీక్ష రాసుకొని వాళ్ళు వైద్య కోర్సులో వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ అడుగుతుంది ఎన్టీఏను రద్దు చేయాలి, కేంద్ర మంత్రిని బర్తరాఫ్ చేయాలని. దాంతోపాటుగా నిన్న అరెస్ట్ చేసి నిరసనకారులపైన కర్కశకంగా ఈరోజు లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి చనిపోయింది, ఒక అమ్మాయి చనిపోతే ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ కనీసం ఇంటికి వెళ్ళి ఈరోజు అడగని పరిస్థితున్నది. ఈ రాష్ట్రంలో 8 మంత్రులు ఉన్నారు. ఈరోజు గడ్డి పీకుతున్నారా? ఈ దేశంలో ఆందోళనకారులు తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి చనిపోయింది, అది మీ మంత్రి వల్ల చనిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ బీజేపీ ఎంపీలు కానీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిన్న చర్చలకు పిలిచింది. చర్చలు కూడా ఒకటే ప్రధానమైన డిమాండ్, ఎన్టీఏను రద్దు చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా దేశంలో ఆందోళన పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చిన్నగా
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఈరోజు రాజ్యాంగ హక్కులను హరించే కుట్ర ఈ దేశంలో జరుగుతుంది. ఇప్పటికే కనీసం నిరసన తెలియకుండా ఈరోజు విద్యార్థులను అదేవిధంగా ఈ దేశం నాయకులపైన ఈరోజు అణచివేసే కుట్ర ఈ దేశం జరుగుతుంది. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ చౌక్ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకోసం అనుకున్నప్పుడు ఎన్టీఏని రద్దు చేయాలి. ఈ దేశంలో దాదాపు 22 లక్షల పైగా విద్యార్థులను నీటికి సంబంధించిన పరీక్ష రాస్తే అనేక అవకతవకలు జరిగిన పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఎన్టీఏని రద్దు చేయాలి. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మంత్రులు బీజేపీ మంత్రులకు సంబంధించింది, ఈ రోజు బండి సంజయ్ సంబంధించింది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విద్యార్థులందరూ బొట్టు పెట్టుకొని ఈరోజు పాఠశాలకు రమ్మంట అని చెప్పేసి మీరు నిర్ణయం చేస్తామని చెప్తున్న బండి సంజయ్కి ఈరోజు విద్యార్థులు ఈరోజు కనీసం ఈరోజు ఈ దేశంలో 22 లక్షల విద్యార్థులు ఎన్టీఏ నీటి సంబంధించిన పరీక్ష రాసి అవకతవకలు జరిగి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే దానిపైన చిత్తశుద్ధి లేదా అని చెప్పేసి బండి సంజయ్ నడుతున్నాం. ఈ దేశంలో అల్లర్లకు ఈరోజు గొడవలు పెట్టడానికి శ్రద్ధ ఈరోజు విద్యార్థుల పడే బండి సంజయ్ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులకు ఎందుకు లేదని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో వచ్చు దేశంలో వచ్చు విద్యారంగాన్ని ఇదే విధంగా చేస్తే రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐగా ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్.